చంద్రబాబు బాంబు బెదిరింపులు కలకలం రేపుతూ ఉన్నాయి. 3 రోజులు 5వ బెదిరింపులు వచ్చాయి. తిరుపతి టూర్లో చంద్రబాబు దాడి చేస్తామంటూ కూడా మెయిల్ వచ్చింది. హెలిప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీస్ బాంబులు పెట్టినట్టుగా కూడా హెచ్చరిక వచ్చింది. వరుస బెదిరింపులతో కలవరం మొదలైంది. ఇది ఎవరి పని అని తేల్చే పనిలో కూడా అధికారులు ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు పదే బాంబు బెదిరింపులు రావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతూ ఉంది. 5 రోజుల్లో 3 సార్లు ఆగంతుకులు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అక్టోబర్ 6న చంద్రబాబు తిరుపతి పర్యటన సందర్భంలో ఈ వార్నింగ్స్ వచ్చాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ యూనివర్సిటీలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ రాగా అందులో సీఎం చంద్రబాబు దిగే హెలిప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీలు అమర్చినట్లుగా కూడా ఉంది. దీంతో అప్రమత్తమైన యూనివర్సిటీ సిబ్బంది పోలీసులకైతే సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు బాంబ్ డాగ్ స్క్వాడ్ తో యూనివర్సిటీకి చేరుకుని తనిఖీలు చేశాయి. తరగతి గదుల నుంచి కూడా విద్యార్థులందరినీ బయటకు పంపి హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పట్టాయి. కానీ ఎక్కడ కూడా బాంబు ఆనవాళ్లైతే లభించలేదు. అయితే తిరుపతి వచ్చేందుకు సిద్ధమైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆఖరి క్షణంలో ఆగిపోవాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల కూడా ఆయన తిరుపతి పర్యటన రద్దయింది. అమరావతి తిరుపతి మధ్య ఆకాశం మేఘావృతమై ఉండడంతో ఏవియేషన్ అధికారులు హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వలేదు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన రద్దయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇలా పదే తిరుపతిలో బాంబు బెదిరింపులకు పాల్పడడం హై అలర్ట్ అయితే నెలకొంది. అక్టోబర్ 3న తిరుపతిలోని పలు ప్రాంతాలకు బాంబు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. వీటిని ఐఎస్ఐ మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు చేసినట్లుగా కూడా అనుమానాలైతే వ్యక్తమయ్యాయి. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ తో పాటు విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజుల స్వామి ఆలయం, కపిలతీర్థ ఆలయం పరిసర ప్రాంతాల్లో బాంబులు పేల్తాయని బెదిరించారు. వీటితో తాజా బెదిరింపులకు ఏమైనా సంబంధం ఉందా అని కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది కేవలం ఆకతాయిల పనా లేదా ఉగ్రవాదుల పనా అని తేల్చే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.